10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో అప్పుల పాలు చేశారు. తాము దానిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ప్రజాపాలన సంబురాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్లో నిర్వహించిన ప్రజాపాలన సంబురాల కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. తాము అధికారం చేపట్టి సంవత్సర కాలంలోనే ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామని, అందుకే సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటూ హామీలు నెరవేరుస్తున్నామని తెలిపారు. తమ హయాంలోనే జిల్లాకు మెడికల్ కళాశాలతో పాటు యూనివర్సిటీని తీసుకువచ్చామని, బీఆర్ఎస్ ఏమి తెచ్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడెంత 500 సబ్సిడీ ఇచ్చేస్తున్నాం. అదే విధంగా హాస్పిటల్లో పోతే ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాం. ఈ బస్సులలో అయితే మీరు అందరూ ఇంత తిరుగుతున్నారు అనుకోరు, మార్చి 1000 మంది తిరుగుతూ ఉన్నారు. బస్సులలో సంతోషం అనిపిస్తా ఉంది. మా బోధనలు ఒత్తుకుంటున్నారు. మీరు బస్సులో తిరిగి పెట్టుకున్నారు సార్, మా దుకాణాన్ని మంది అందరూ జాపాలకు వస్తున్నారు. సరే ఫ్రీలు ఇవన్నీ చెప్తారు, కానీ మనం ఈ 10 నెలల్లో 55,000 జాబులు ఇచ్చినాం.